వాటిని ఇలా వదిలేస్తారా కావాలని ఆల్రెడీ ఆయన అన్నదే బ్రిడ్జికి సంబంధించిన బ్యారేజ్ సంబంధించిన సపోర్టర్స్ ఆల్రెడీ కొట్టేసి అదే గనక మొత్తం గనక తగిలి ఉంటే మొత్తం బ్రిడ్జే కొట్టుకుపోయేది, బ్యారేజే కొట్టుకుపోయేది. అదే నేను చెప్తున్నా, ఇంజనీర్లు చెప్పాలి దానికి. బోట్ వచ్చి గుద్దుకుంటే బ్యారేజీ కొట్టుకుపోతుందంటే వాళ్ళు బ్యారేజీలు కట్టడం మానేసేయాలి. ఎందుకంటే బాబు గారు చెప్పిన సిద్ధాంతం పాకిస్తాన్ అడుకో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అడుకో చెప్తే, లేకపోతే చైనా వాడుకో 100 బోట్లు తయారు చేసి పంపిస్తాడు. మధ్యలో బాంబులు అణుబాంబులు ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్గా అవి పంపిస్తే సరిపోద్ది కదా యువతలు కొట్టేయడానికి. బోట్లు పంపిస్తే సరిపోద్దిగా. బోట్లేదో అణుబాంబులు అయినట్టు, బోట్లేదో బ్రిడ్జిల్నే కొట్టేస్తున్నట్టు. నేను ఎవరో ఒక మూర్ఖుడు చెప్పాడు మొన్న ఈ మధ్యన, అక్కడెక్కడో విదేశాల్లో ఒక షిప్ వచ్చి గుద్దింది. షిప్పు గుద్దితే వంతెన కూలితే షిప్పుకి పడవకి తేడా తెలియకుండా ఉన్నది మన దేశంలో మూర్ఖత్వం. రెండో పాయింట్ ఏంటంటే, ఎవడైనా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పిన లాజిక్కే నిజం అనుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే ఒకవేళ బోటుతో బ్యారేజీని గుద్దాలనుకుంటే వాడి రంగులు వేసుకుంటాడా? పసుపు రంగు వేసుకోవచ్చుగా. లేకపోతే కనుక జనసేన రంగులు వేసుకుని వీళ్ళు కొడితే బాగుంటుందిగా. అంతేగాని ఆడు రంగు ఆడేసుకుని ఆడొచ్చి గుద్దుకుంటాడా? ప్రాక్టికల్గా మాట్లాడితే పోనీ అక్కడ 5 బోట్లు గుద్దింది, 3 చెప్తున్నాను. 5 బోట్లు గుద్దితే 5 బోట్ల యజమానులను అరెస్ట్ చేయాలిగా. 3 బోట్లకు సంబంధించిన 2 యజమానులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మిగతా వాళ్ళిద్దరూ ఏం పుణ్యం